నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెలుగు రాష్ట్రాల ఉన్నతే లక్ష్యమన్న చంద్రబాబు. తెలుగువారు దేశంలో నంబర్ 1 గా ఉండాలని ఆకాంక్ష. తెలుగు జాతి ఉన్నంతకాలం తెదేపా ఉంటుందన్న సీఎం. తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేస్తామని వెల్లడి. టిడ్కో ఇళ్లను జగన్ తాకట్టు పెట్టారన్న మంత్రి నిమ్మల. అప్పు తెచ్చిన 8,000 కోట్ల నిధులు ఏమయ్యాయని ప్రశ్న. ఎన్టీఆర్ జిల్లా బూదవాడ వద్ద సిమెంటు పరిశ్రమలో ప్రమాదం. బాయిలర్ పేలి ఒకరి మృతి, 4 పరిస్థితి విషమం. ఉత్తరాఖండ్ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు. చార్ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేసిన అధికారులు. అంగరంగ వైభవంగా జగన్నాథుని రథయాత్ర. భక్తులతో జనసంద్రంగా మారిన పూరి. తెలుగు జాతి ఉన్నతే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఏపీ తెలంగాణ అనే తేడా లేకుండా దేశంలో తెలుగు జాతి నంబర్ 1 గా ఎదిగేందుకు కృషి చేస్తానన్నారు. తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగుదేశం ఉంటుందని, తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం తెస్తామని స్పష్టం చేశారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు వెళ్లారు. ముందుగా జూబ్లీహిల్స్ నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీకి భారీగా తరలివచ్చిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు వెంట కదిలారు. పూల వర్షం కురిపిస్తూ అడుగడుగునా నీరాజనాలు పలికారు. జై బాబు, జై జై బాబు నినాదాలతో హోరెత్తించారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే బోనాలతో మహిళలు సాదర స్వాగతం పలికారు. కార్యకర్తల ఆనందోత్సాహాల మధ్య ఎన్టీఆర్ భవన్ కు చేరుకున్న చంద్రబాబు తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కూటమి విజయానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన తెలంగాణ తెలుగుదేశం కార్యకర్తలకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటించారు. మీరందరూ ప్రత్యక్షంగా, పరోక్షంగా నా గెలుపు కోసం పనిచేశారు ఆంధ్రప్రదేశ్ లో. అలాంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఈ గడ్డపైనే. ఇక్కడనే నాయకులందరికీ మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, 20 ఏళ్లుగా పొజిషన్ లో ఉన్నాం. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగు వారి ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలనా లేదా అని అడుగుతున్నా. తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం. మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తా, యువ రక్తాన్ని ఎక్కిస్తాం, చదువుకున్న వ్యక్తులందరినీ కూడా తీసుకొస్తాం. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. విభజన కంటే గత 5 ఏళ్ల వైకాపా పాలన వల్లే ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా నష్టపోయిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు 2 రాష్ట్రాలుగా విడిపోయాం. విడిపోయిన తర్వాత 10 సంవత్సరాల సుదీర్ఘ పరిపాలన 2 రాష్ట్రాల్లో జరిగింది. అనేక రాజకీయ మార్పులు, చేర్పులు కూడా వచ్చాయి. 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 35% వ్యత్యాసం. అంటే తెలంగాణ 35% తలసరి ఆదాయం ఎక్కువ ఉంది. దానికి కారణం హైదరాబాద్ నగరం. 14 నుంచి 19 వరకు కష్టపడితే ఆ వ్యత్యాసాన్ని 27.5% కి తగ్గించాం. విధ్వంస ప్రభుత్వం వచ్చింది. 5 ఏళ్లు ఇష్టానుసారంగా చేశారు. 44% పెరిగి పోయింది. విభజన వల్ల జరిగిన నష్టం కంటే పాలన వల్ల 5 సంవత్సరాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది. అదే ఈసారి రాకపోయింటే తెలంగాణకు, ఆంధ్ర రాష్ట్రానికి 100% వ్యత్యాసం వచ్చేసేది. ఇబ్బందులు అధిగమించి మళ్లీ ఆంధ్రప్రదేశ్ ను కూడా గట్టెక్కించే బాధ్యత, అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగువారు గ్లోబల్ లీడర్స్ గా ఎదగాలనేది తన ఆకాంక్షని చంద్రబాబు తెలిపారు. వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు. నేను ఆలోచించేది
ఈ వికసిత్ భారత్ లో నెంబర్ 1 కమ్యూనిటీ ఏదంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే తెలుగు జాతి ఉండాలి. ప్రపంచంలో భారతీయులు నెంబర్ 1 గా ఉంటారు. అందులో 35% తెలుగు వాడు ఉండాలని నేను ఆలోచిస్తున్నా. అన్ని రంగాల్లో మీరు నెంబర్ 1 గా ఉండాలి. నాకు ఆంధ్రప్రదేశ్ అనే తెలంగాణని కాకుండా 2 రాష్ట్రాల ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడడానికి ముందరుంటాను. గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావు, సమస్యల పరిష్కారం కావు, అభివృద్ధి జరగదు. దానివల్ల లాభం కంటే ఎక్కువ నష్టం వస్తుంది. సానుకూలంగా చర్చల ద్వారా ఏదైనా సమస్యలుంటే పరిష్కారం చేసుకుని 2 రాష్ట్రాలు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తొలిసారిగా సీఎం అయిన 1995లో ఎలా పనిచేశానో ఇప్పుడు అలాగే పనిచేస్తానని చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రజాస్వామ్యంలో మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. రాజులు లేరు, నియంతలు లేరు. ఎవరైనా విర్ర వీగితే ఎక్కడికి పంపించాలని మీరే పంపిస్తారు. అందుకే నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మా మంత్రులకి అందరికీ, అక్కడ విర్ర వీగద్దండి, భూమి మీద నడవండి, ఆకాశం నడవద్దండి. మనము ప్రజలకు సేవకులు గాని పెత్తందారులు కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని అందరికీ ఎప్పటికప్పుడు హితబోధ చేస్తున్నా. అందుకే ఒక మాట అన్నాను నేను, CBN 95 2024 కాదు, CBN 95లో ఏ విధంగా పనిచేశాడో అదే విధంగా పనిచేస్తానని నిన్నే చెప్పాను. సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఇసుక కోసం వినియోగదారులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. సెనరేజీ ఛార్జీలు, రవాణా ఛార్జీలు మాత్రమే భరించాల్సి ఉంటుంది. దీనివల్ల ఇసుక కోసం చాలా తక్కువ మొత్తమే ఖర్చు కానుంది. గతంలో ఇసుక కోసం స్లాట్ బుకింగ్ పేరిట అల్లాడిపోయిన జనానికి అన్ని సమస్యల నుంచి ఉపశమనం లభించనుంది. ఉచిత ఇసుక విధానం పటిష్ట అమలుకు ఏర్పాట్లు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. 120 స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుకను ప్రజల అవసరాలకు అనుగుణంగా అందిస్తామన్నారు. ఉచితంగా ఇసుక వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏ వెహికల్లో తెచ్చుకుంటే ఆ వెహికల్లో అక్కడ నమోదు చేసుకుని అక్కడ సీనరైజ్ కట్టుకుని లోడింగ్ ఛార్జ్ కట్టుకుని డైరెక్ట్గా వాళ్ళు శాండ్ తెచ్చుకుని పని చేసుకోవచ్చు. గత ప్రభుత్వంలో అయితే ఆన్లైన్లో కట్టాలి, వాడు ఎప్పుడు పిలుస్తాడో తెలీదు, సైట్ ఏమో ఆన్ అయినది చిటికమని ఎగిరిపోయేది. బ్లాక్ మార్కెట్లో ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. 475 రూపాయలు టన్ ఇసుక 475 రూపాయలు కొనుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేది. మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ ఎక్స్ట్రా. కానీ ఇవాళ ఒక్క పైసా కూడా ప్రభుత్వం వసూలు చేయకుండా ఫ్రీగా శాండ్ ఇస్తా ఉంది. కన్స్ట్రక్షన్ ఇవాళ చాలా వేగవంతంగా పరిగెత్తడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. వీడియో కాన్ఫరెన్స్లో అధికారులందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రీచ్లు ఐడెంటిఫై చేశారు. దాదాపు 43 లక్షల టన్నుల శాండ్ ఇవాళ అవైలబుల్గా ఉంది. 120 స్టాక్ పాయింట్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం. 120 స్టాక్ పాయింట్స్లో ఇవాళ శాండ్ అవైలబుల్ ఉంది. ఇది కాకుండా నదుల్లో ఉన్నటువంటి ఏదైతే షిల్ట్ ఉందో ఆ షిల్ట్ కూడా తీసేదానికి అవకాశం ఉంది. మొత్తం 1 కోటి టన్నుల శాండ్ని రాబోయే 3 నెలల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. దానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. తెలుగుదేశం హయాంలో 90% పూర్తయిన టిడ్కో ఇళ్లను వైకాపా సర్కారు పాడుపెట్టిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. టిడ్కో ఇళ్లను తాకట్టు పెట్టి తెచ్చిన లోన్ సొమ్ముల్ని ఏం చేశారో తెలియదన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టిడ్కో ఇళ్ల సముదాయంలో తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి నిమ్మల శ్రమదానం చేశారు. ఎంతో కష్టపడి శ్రమించి మేము 2 సంవత్సరాల్లో 90% పూర్తి చేశాం. మరి ఈవేళ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ₹1 దీని మీద ఖర్చు పెట్టకపోగా మేము కట్టినటువంటి ఇళ్లను సైతం బ్యాంకులకి తాకట్టు పెట్టి ఒక్కొక్కరి నెత్తి మీద 3,80,000 ఈ రోజు వడ్డీతో కలుపుకుంటే 8-10 లక్షల రూపాయలు చొప్పున నా పాలకొల్లు నియోజకవర్గంలోనే మేము కట్టినటువంటి ఎన్టీఆర్ టిడ్కో ఇళ్ల మీద 180 కోట్ల రూపాయలు ఈవేళ ఆయన తనఖా పెట్టి ఆయన అకౌంట్లోకి తరలించుకున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే దగ్గర 7-8 వేల కోట్ల రూపాయలు ఎన్టీఆర్ టిడ్కోలను తాకట్టు పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి పరిస్థితి. మరి ఆ తాకట్టు పెట్టినటువంటి డబ్బులు కూడా కొన్ని కనీసం ఆ ఎన్టీఆర్ టిడ్కో ఇళ్లు బ్యాలెన్స్ వర్క్ పూర్తి చేయడానికి కూడా ఉపయోగించాల. ఏమైపోయినాయి ఆ డబ్బులు? విద్యాశాఖ మంత్రి లోకేష్ చొరవతో 25 మంది దివ్యాంగ విద్యార్థులు ఐఐటి, ఎన్ఐటీలలో సీట్లు పొందారు. జేఈఈ అడ్వాన్స్డ్ దివ్యాంగుల కోటాలో విజయవాడకు చెందిన మారుతి పృథ్వీ సత్యదేవ్ 170వ ర్యాంకు సాధించాడు. అతడి ఇంటర్ సర్టిఫికేట్ అప్లోడ్ విషయంలో సమస్య తలెత్తింది. దివ్యాంగ విద్యార్థులకు మినహాయింపు పొందిన సబ్జెక్టు మార్కుల వద్ద సర్టిఫికేట్లో ఈ అని మాత్రమే పేర్కొన్నారు. మెమోలో 4 సబ్జెక్టులు మాత్రమే ఉన్నాయని,
మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బిని ఒకే సబ్జెక్టుగా పరిగణిస్తున్నందున ఇంటర్ సర్టిఫికేట్ను అంగీకరించబోమని ఐఐటి మద్రాస్ అధికారులు సమాచారం ఇచ్చారు. సర్టిఫికేట్లో ఈ అని ఉన్న చోట నిర్దిష్ట సంఖ్య ఉంటేనే కళాశాలలో ప్రవేశం కల్పిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని వాట్సాప్ ద్వారా మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. దివ్యాంగ విద్యార్థుల సమస్య పరిష్కారానికి ప్రత్యేక జీవో జారీ చేయాలని నిర్దేశించారు. ఎన్టీఆర్ జిల్లా బూదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో పేలుడు ఘటనలో ఒకరు మృతి చెందారు. 16 మంది కార్మికులు గాయపడగా వారిలో 3 పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మిగిలిన వారికి విజయవాడలోని వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. జగ్గయ్యపేట సమీపంలోని బూదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలిన ఘటనలో మొత్తం 17 మంది కార్మికులు గాయపడ్డారు. అందులో ఒక కార్మికుడు చికిత్స పొందుతూ మృతి చెందారు. 3 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు మణిపాల్ ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితులను కలెక్టర్ సృజన పరామర్శించారు. పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కారణమేమిటో తెలిసాక తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యుల్ని ఆదేశించారు. అందరికీ కూడా ట్రీట్మెంట్ జరుగుతోంది. మన ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, లేబరు, ఆర్డీఓ, తహసీల్దారు, పోలీసు వాళ్ళందరూ కూడా ఫ్యాక్టరీ దగ్గర ప్రిలిమినరీ రిపోర్ట్ తయారు చేస్తున్నారు. వీరందరూ ఈ ట్రీట్మెంట్ బాధ్యత తీసుకోవటము, వారికి తగిన కాంపన్సేషన్ వర్కౌట్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఆ పనిలో ఉన్నాము. అలాగే ఆ ఫ్యాక్టరీలో ఏం తప్పు జరిగింది, ప్రిలిమినరీ ఎంక్వైరీ జరుగుతోంది. తప్పు జరిగితే ఖచ్చితంగా వాడి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఉద్యోగులు, బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దాదాపు కొన్ని నెలల నుంచి సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని అంటున్నారు. గతంలో ఇలాంటి ప్రమాదాలు అనేకం జరిగాయని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అది నిర్లక్ష్యం ఎవరు చూడలేదు. అది సైడ్ ఉన్న ఇంజనీర్లు కూడా ఎప్పుడు గమనించలేదు. వస్తున్నట్టు పట్టించుకోవట్లేదు అనమాట. అది రెడ్ స్పాట్ వచ్చినా కూడా అది ఈరోజు జాయింట్ ఊడిపోయి, అది వెల్డింగ్ ఊడిపోయి కింద మొత్తం ఒకేసారి మెటీరియల్ రాగానే ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ఉన్న మా అన్నయ్య గోపీనాయక్, స్వామి, వెంకటేష్ ఇలా వీళ్ళు నలుగురు ఉన్న దాంట్లో మా అన్నయ్యకి సివియర్గా కాలిపోయింది. 60% దాకా మా అన్నయ్యకి కాలిపోయింది. లీకేజ్ ఉన్నది గుర్తించి ఆల్రెడీ సమాచారం కూడా ఇచ్చారు. వారం నుంచి ఆడ ప్రాబ్లం ఉందని తెలుసు కూడా చేపిస్తూనే ఉన్నారు వరకు. కాకపోతే ఆడ సరిగా పట్టించుకోలేదు. ప్లాంట్ నిర్లక్ష్యమేనండి అది పూర్తిగా. అక్కడ ఆల్రెడీ ప్రమాదం జరుగుతుందని ఇక్కడ వీళ్ళు వర్క్ చేసే వాళ్ళు చెప్పారంట వారం నుంచి. దాన్ని ఎవరు సరిగ్గా పట్టించుకోక అలా ఉంది. వీళ్ళు పై ఫ్లోర్ నుంచి లిఫ్ట్లో జరుగుతున్నప్పుడు లిఫ్ట్ ఓపెన్ అయినప్పుడు జరిగిన సంఘటనలో వీళ్ళకి ఇంత గాయాలు అయ్యాయి. ఆ ఏరియాలో ఎవరైనా ఉంటే మనిషి బతికేవాళ్ళు కాదు. అది ఎప్పటి నుంచో లీకేజ్ అవుతుంటే మా ఇంజనీర్లకు, మా సార్లకు చెప్పాము. మేము చెప్తే వాళ్ళు ఏం చేశారంటే టోన్ బాక్స్ అనేది చిన్న బాక్సులు పెట్టేసి తాత్కాలికంగా దాంట్లో కాస్టబుల్ అనేది వేపిస్తారు మా దాంట్లో మా చేత. అది వేపించేది ఇప్పుడేమో అది ఓవర్ అయిపోయేది, ఇది పేలిపోయింది, అది ఊడిపోయింది ప్లేట్ మొత్తం. ఆల్రెడీ ముందు చెప్పాను చిన్న ప్యాచ్ వర్క్ చేపిస్తారు దాన్ని. సిమెంటు కర్మాగారంలో పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. బాధితులకు అండగా నిలబడాలని అధికారులను ఆదేశించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. పేలుడు ఘటనకు కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమాద బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబాలకు కంపెనీ నుంచి పరిహారం అందేలా చూడాలని చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రీహీటర్ లోపంతోనే పేలుడు జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పారు. అందుకే ఎక్కువ వేడి ఉత్పన్నమయ్యి బాయిలర్ పేలిందన్నారు. ప్రీహీటర్ను జాగ్రత్తగా నిర్వహించడంలో సంస్థ విఫలమైందన్నారు. ఈ ఘటనలో తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థాయికి ఎదిగిన రామోజీరావు నుంచి దృఢ సంకల్పం, క్రమశిక్షణ వంటి లక్షణాల్ని యువత అలవర్చుకోవాలని ప్రముఖులు సూచించారు. జనచైతన్య వేదిక, ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్టుల సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. సమాజ రుగ్మతలపై నిరంతరం పోరాడిన సామాజిక విప్లవకారుడిగా రామోజీరావును అభివర్ణించారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన రామోజీరావు వేలాది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగిన విధానం అందరికీ ఆదర్శనీయమని ఈనాడు ఏపీ సంపాదకుడు ఎం నాగేశ్వరరావు అన్నారు. గుంటూరులో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభకు హాజరైన ఆయన రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 35 ఏళ్లుగా రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని నాగేశ్వరరావు సభికులతో పంచుకున్నారు. మరణాన్ని కూడా ముందే ఊహించిన దార్శనికుడు రామోజీరావు అని కొనియాడారు. రామోజీరావు గారు అనే మాట ఎప్పుడు ఒకటే, వెనక్కి తిరిగి చూసుకుంటే సంతృప్తి లేని జీవితం వృధా అన్న రామోజీరావు గారు ఆయన నమ్మేది ఒకటే.
పనే ఆనందం, పనిలోనే ఆనందం, పనితోనే ఆనందం, పని పని పని. అందుకని ఆయన చివరిలో అన్నది ఏమిటంటే, పని చేస్తూ పనిలోనే నాకు విశ్రాంతి, పని చేస్తూనే చనిపోవాలి, పని చేస్తూనే రాలిపోవాలి. అబ్దుల్ కలాం అంటే నాకు అసూయ. ఎందుకంటే ఆయన ఇట్లా మాట్లాడుతూ ఒరిగి చనిపోయారు. పండిన పండు రాలిపోయినట్టుగా, పండిన ఆకు రాలిపోయినట్టుగా అట్లా పడిపోతే అంత ఆనందం లేదు. చివరికి ఆయన అట్లానే చనిపోయాడు. బిలాయ్ స్టీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం రాని వ్యక్తి 25,000 మందికి ఏకకాలంలో గత 62 సంవత్సరాలు ఇప్పుడు 25,000 మందికి ఉద్యోగాలు ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు. కాకుండా మరొక 25,000 మంది పరోక్షంగా రామోజీ గ్రూప్ మీద ఆధారపడి ఉన్నారు. అంతేకాదు రామోజీ గ్రూప్ ద్వారా కొన్ని వందల మంది నటులు, సంగీత దర్శకులు, కళాకారులు, ఒక డాన్సర్లు, ఒక పారిశ్రామిక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కూడా ఈ గ్రూప్ నుంచి తయారై వచ్చారు. 2,75,000 మంది ఉన్నటువంటి ఖాతాదారుల్లో ఒక్కరు కూడా మార్గదర్శి వెళ్ళి నా డబ్బులు నాకు ఇచ్చే, మీ మీద నాకు నమ్మకం లేదు అని ఒక్కరు కూడా అలా. సో అట్లా ఆయన చేస్తున్నారు. అంత గొప్ప. దానికి కారణం ఏంటంటే మార్గదర్శిలో ఉన్న ప్రతి పైసాకు పూచి నాది అని ఒక 4 మాటలు ఈటీవీలో చెప్పాడు. ఈనాడు పేపర్లో పబ్లిష్ అయింది. దాంతో ఎక్కడికక్కడ అన్నారు. 2,75,000 మంది అన్ని ప్రాంతాలు, భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, అట్లానే కర్ణాటక, తమిళనాడు, ఈ రాష్ట్రాలన్నింటిలో బ్రాంచెస్ ఉన్నాయి, చాలా బ్రాంచెస్. కానీ ఒక్కరు కూడా ఏంటి నా డబ్బులు నాకు ఇవ్వమని ఒక్కరు కూడా అడగల. ఈనాడు ఈటీవీ ద్వారా తెలుగు భాష ఉద్యమానికి రామోజీరావు ఎనలేని కృషి చేశారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గుర్తు చేసుకున్నారు. తెలుగు భాష పరిరక్షణ కోసం నిజంగా తెలుగునాట పాటుపడిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క రామోజీరావు గారే అని చెప్పి మాత్రం మనం గర్వంగా చెప్పుకోవచ్చు అని చెప్పి మాత్రం ఆయన ఒకటే చెప్పాడు. నేను కలిసినప్పుడు, నేను జీవించి ఉండగా తెలుగు మృత భాష కాకూడదు, నా మరణానంతరం కూడా తెలుగుని అమృత భాషగా చేయడానికి ఇవాళ ప్రజల్ని సంసిద్ధం చేయడంలో ఈనాడు ఎప్పుడు కూడా నిలబడి ఉంటది అని చెప్తే దానికోసం తెలుగు అనే ఒక పత్రికను కూడా ఆయన నెలకొల్పడం జరిగింది. కేవలం తెలుగు భాష వచ్చడం కోసం. అదే లాభాపేక్షతో నడిపిన పత్రిక. ఇవాళ మనం అందరం కూడా ఆయన నివాళి అర్పించాలంటే 2 మార్గాలు. ఒకటి తెలుగు భాషను కాపాడుకోవటం, 2 ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. రామోజీరావు నిరంతర శ్రమజీవి, స్వాప్నికుడని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి కొనియాడారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక మహా వ్యవస్థ. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకత్వం, స్ఫూర్తిదాయకం. ఆయన జీవిత చరిత్రను పాఠశాల విద్యలో, పాఠ్యాంశాలలో ప్రవేశపెట్టాల్సినటువంటి చరిత్ర అయింది. ఎందుకంటే ప్రతి విద్యార్థి, పాఠశాల విద్యార్థి మహోన్నతమైన భవిష్యత్తును, మహోన్నతమైన జీవితాన్ని, విజయాలను ఆశిస్తూ ఉంటాడు. అటువంటి ఆ టెండర్ ఏజ్ లో ఆ విద్యార్థుల్లో ఈ యొక్క విజయ రహస్యం రామోజీరావు గారి జీవితం వచ్చేసి ఒక స్ఫూర్తిదాయకంగా, ఒక క్యాటలిస్ట్ గా, ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. కాబట్టి పాఠశాల విద్యలో రామోజీరావు గారి జీవిత చరిత్రను ఒక పాఠ్యాంశంగా చేరిస్తే బాగుంటుంది. రాజకీయ ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగక నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి చివరి క్షణం వరకు నిజాయితీ, నిబద్ధతతో ఈనాడును ప్రజల పక్షాన నిలిపి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన అక్షర యోధుడు రామోజీరావు అని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. రామోజీరావు గారు స్థాపించిన ప్రతి సంస్థ కూడా సమాజానికి రేపేమి అవసరం అనేది ఆలోచించి ఈ రోజు స్థాపించి ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ సంపాదించే దాంట్లోనో, పైకి వచ్చే దాంట్లోనో విలువలు కోల్పోకుండా ఒకడు రావచ్చు అని ఎగ్జాంపుల్ చూపించే వాళ్ళు రామోజీరావు గారు ఒకరు. విలువలతోనే మనం పైకి రావచ్చు అని చూపించే వాళ్ళు రామోజీరావు గారు. కాబట్టి ఇక్కడ ఉన్న ఎవరైతే యువత ఉన్నారో వారందరికీ కూడా అది కొద్దిగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సంస్మరణ సభలో రాజకీయ, పాత్రికేయ, సాహిత్య రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని రామోజీరావు సేవలను కొనియాడారు. రామోజీరావు జీవిత విశేషాలను ప్రతిబింబించే ఫోటో ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంది. దేవభూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు అతలకుతలం చేస్తున్నాయి. ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. యాత్రికుల భద్రత దృష్ట్యా చార్ధామ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అనేక చోట్ల కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నా కొందరు వాహనదారులు ప్రమాదకర పరిస్థితుల్లోనే ప్రయాణాలు చేస్తున్నారు. రిషికేశ్లోని త్రివేణిఘాట్, గంగాహారతి ప్రాంతాల్లో గంగానది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. రాత్రి వేళల్లో ఘాట్ల వద్దకు పర్యాటకులు వెళ్లొద్దని ఉత్తరాఖండ్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ రేపు గర్వాల్ ప్రాంతంలో అధిక వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 9 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. నైనితాల్, రామ్నగర్ జిల్లాల్లో ఉదయం నుంచి కుంభవృష్టి కురుస్తోంది. ఈ నేపథ్యంలో యాత్రికుల భద్రత దృష్ట్యా చార్ధామ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. రిషికేశ్ను దాటి చార్ధామ్ యాత్రను మొదలుపెట్టవద్దని యాత్రికులకు అధికారులు సూచించారు.
పూరి జగన్నాథ రథయాత్ర వైభవంగా సాగింది. జై జగన్నాథ్ అంటూ భక్తకోటి 3 దేవతామూర్తుల రథాలను భక్తులు లాగారు. రథయాత్ర నేపథ్యంలో ఉదయం నుంచి పలు క్రతువులను పూర్తి చేశారు. ఉదయం 11 గంటలకు పహండి క్రతువును సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తర్వాత జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర దేవతా విగ్రహాల్ని రథాలపై చేర్చారు. అనంతరం పూరి రాజు గజపతి దివ్యసింగదేవ్ జగన్నాథుడిని దర్శించుకుని బంగారు చీపురుతో రథాల్ని ఊడ్చారు. ఈ కార్యక్రమాల్ని చెరపహారా అని పిలుస్తారు. ఆ తర్వాత రథయాత్ర ప్రారంభమైంది. జగన్నాథుడు, బలభద్ర, సుభద్రలు శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనం వీడి యాత్రగా పెంచిన తల్లి గుండిచాదేవి మందిరానికి చేరుకోనున్నారు. ఈసారి రథయాత్ర 2 రోజులు జరగనుంది. 1971 తర్వాత ఒకే రోజు జగన్నాథుని నవయవ్వన దర్శనం, నేత్రోత్సవం, రథయాత్ర నిర్వహిస్తున్నారు. అందువల్ల జగన్నాథుని నందిఘోష్, బలభద్రుని తాళధ్వజ, సుభద్ర దర్పదళ రథాలు ఒక్క రోజులోనే గుండిచాదేవి ఆలయానికి చేరుకునే పరిస్థితి లేదు. స్వామి సేవలు పూర్తయ్యే వరకు రథాల్ని మధ్యలోనే నిలిపివేసి సోమవారం మళ్లీ భక్తులు రథాలను అమ్మ ఆలయానికి తీసుకెళ్తారు.